మీ ఫ్రెండ్ బర్త్డేకి విష్ చేయటం మర్చిపోయారా? పైథాన్తో నైట్ 12 గంటలకి ఆటోమేటిక్గా మెసేజ్ పంపించవచ్చు. లేదా మీ సర్వర్ డౌన్ అయినా, మీ వెబ్సైట్ డౌన్ అయినా, ప్రైస్ డ్రాప్ అయినా ఆటోమేటిక్ అలర్ట్ వాట్సాప్కి పంపించవచ్చు. వెల్కమ్ టు నాగా ఆటోమేషన్. ఈరోజు మనం వాట్సాప్ ఆటోమేషన్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం PyWhatKit అండ్ PyAutoGUI లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇంపోర్ట్ PyWhatKit. ఇది వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మెసేజ్ టైప్ చేస్తుంది. ఇంపోర్ట్ PyAutoGUI. ఇది ఎంటర్ కీ ప్రెస్ చేసి మెసేజ్ సెండ్ చేస్తుంది. ఇక్కడ ఫోన్ నెంబర్, కంట్రీ కోడ్తో డిఫైన్ చేస్తున్నాం. తర్వాత సెండ్ చేయాలి అనుకున్న మెసేజ్ని టైప్ చేస్తున్నాం. ప్రజెంట్ టైం తీసుకొని మెసేజ్ 1 minute లేటర్ షెడ్యూల్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల వాట్సాప్ వెబ్ కరెక్ట్గా లోడ్ అవుతుంది. PyWhatKit వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మెసేజ్ టైప్ చేస్తుంది. కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి PyAutoGUI యూజ్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తుంది. ఇలా మెసేజ్ ఆటోమేటిక్గా సెండ్ అవుతుంది. ఇప్పుడు స్క్రిప్ట్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ రూల్స్: వాట్సాప్ వెబ్ ఆల్రెడీ లాగిన్ అయి ఉండాలి, బ్రౌజర్ యాక్టివ్గా ఉండాలి, స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు మౌస్ కానీ కీబోర్డ్ కానీ టచ్ చేయకండి. చూసారా, ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ చేసి మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తుంది. మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది, కానీ స్పామ్ చేయకండి. ఈ స్క్రిప్ట్ని వెబ్సైట్ డౌన్ అలర్ట్, సర్వర్ మానిటరింగ్, ప్రైస్ డ్రాప్ అలర్ట్స్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇలాంటి రియల్ వరల్డ్ ఆటోమేషన్ కావాలి అంటే నాగా ఆటోమేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.